వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్, క్షమాపణ చెప్పాలన్న బుచ్చి రాంప్రసాద్. అవినీతికి ఆదిపురుషుడు జగన్ రెడ్డేనని తీవ్ర విమర్శ. వైసీపీ హయాంలో 2 కోట్ల విలువైన తలనీలాల స్మగ్లింగ్ జరిగిందని ఆరోపణ. దేవుడి సొమ్ము దోచేసిన వారిని ప్రజలు క్షమించరని హెచ్చరిక. అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని నేతలకు పవన్ హెచ్చరిక. మంగళగిరిలో పదవీ బాధ్యతా సమావేశంలో జనసేన నేతలకు దిశానిర్దేశం. యువతకు సరైన వేదికగా జనసేనను నిలపాలన్నదే లక్ష్యం. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీని స్థాపించాలన్న పవన్. అమరావతి బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ఆవకాయ ఫెస్టివల్ జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడలో సాంస్కృతిక వేడుకలు, సినిమా, సాహిత్యం, కళలను ఒకే వేదికపైకి తీసుకురానున్న ప్రభుత్వం. పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ లో బహిరంగంగా కార్యక్రమాల నిర్వహణ. వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. తరచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి. 3 రీజియన్లలో డీ అడిక్షన్ సెంటర్లు. ప్రజల కోణంలో ఆలోచించే ప్రభుత్వం సేవలందించాలి. పేదలకు ఆసరాగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు గురిచేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు తీవ్రంగా విమర్శించారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై అథారిటీ సభ్యులు సమీక్షించారు. రాజధానిలో అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద చేపట్టాల్సిన అదనపు నిర్మాణాలపై కూడా చర్చ జరిగింది. ఏపీ సిఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయానికి మంజూరు అంశాన్ని అథారిటీ పరిశీలించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగా, న్యాచురోపతి సెంటర్ నిర్మాణం, పలు భూ కేటాయింపులపై మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. కూటమి రాజకీయాల్లో సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై గొడవలు, ఇబ్బందులు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ కూటములు ఏర్పడినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజమని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలు ఈ పరిస్థితులకు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు, సమన్వయం కొనసాగుతాయని, కొన్ని సందర్భాల్లో అసహనం వ్యక్తమయ్యే పరిస్థితులు ఎదురవుతాయన్నారు. అయితే వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా కూటమి ప్రయోజనాలే ప్రధానంగా చూడాలని కార్యకర్తలకు తెలిపారు. రాజకీయ లక్ష్యాలను సాధించాలంటే త్యాగాలు అవసరమని, పరస్పర అవగాహనతో ముందుకు సాగితేనే విజయం సాధ్యమని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది, దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి. దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ భాగస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు. పంచాయతీ అంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు. ఏదో ఒక రోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పదవి బాధ్యత అనేది మనకి అలంకారం కాదు, బాధ్యత.
పేదలకు ఆసరాగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు గురిచేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు తీవ్రంగా విమర్శించారు. 2006లో అనంతపురంలో వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఈ పథకం కోట్లాది గ్రామీణ పేదలకు జీవనాధారంగా మారిందన్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు జోడించడం వెనుక ఆయన త్యాగం, ఆలోచనలే ప్రేరణగా నిలిచాయని తెలిపారు. అలాంటి పథకం నుంచి గాంధీ పేరును తొలగించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ఉపాధి, ఆర్థిక భద్రత, మహిళల స్వావలంబన సాధ్యమైందని గుర్తు చేశారు. పేదల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పండుగగా నిర్వహించే అవకాశం నాకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ గా ఉన్న నాకు దక్కింది. అయితే 20 సంవత్సరాల తర్వాత అదే కార్యక్రమానికి భూస్థాపితమైనటువంటి సందర్భంగా అదే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం బుల్డోజ్ చేసిన సందర్భంగా ప్రెస్ ని ఈ విధంగా అడ్రస్ చేస్తానని, పేద ప్రజల గుండె చప్పుడు మీకు వినిపించవలసిన అవసరం వస్తుందని నేను ఆ రోజు అనుకోలేదు. ఆ రోజు దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ చట్టం సెప్టెంబర్ 2005లో నోటిఫై అయింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి మీరు ఒక 6 నెలలు టైం తీసుకొని ఈ చట్టాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తారో ఒక స్కీమ్ తయారు చేయండి అని ఆదేశించడం జరిగింది. అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నేను ఆ చట్టం అమలు చేయడానికి ఒక మహత్తరమైనటువంటి స్కీమ్ని రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, వారి ఎంకరేజ్మెంట్తో ఈ చట్టాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత విమర్శించారు. సీఎం సీట్లో కూర్చుని రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ కంపెనీలా నడపాలన్న ఆలోచన ప్రమాదకరమన్నారు. కలెక్టర్లు, అధికారుల పనితీరుపై అనవసర వ్యాఖ్యలు చేస్తూ వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పోలీస్ శాఖ ప్రజల భద్రతకు సంబంధించిన కీలక వ్యవస్థ అని, దాన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్లడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని తెలిపారు. రాష్ట్రం మొత్తాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టాలన్న ఆలోచనను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజా వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత సీఎంకే ఉందని, బాధ్యతారహిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఐఏఎస్లు వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు కాబట్టి మనం అది కూడా ప్రైవేట్ చేసేసి మొత్తం అంతా గవర్నెన్స్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ చేసేసి సిఇఓ సీట్ లో కూర్చున్నట్టు నేను మాత్రం సీఎం సీట్ లో కూర్చొని మిగిలిందంతా ఆంధ్రప్రదేశ్ అమ్మేసి ప్రైవేట్ చేసేస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన ఇష్టం. మహిళా పోలీసులు ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పైన దాడి చేశారు తాగేసి. 10 రూపాయలు 20 రూపాయలకి హత్యలు జరుగుతున్నాయి. సరే, మహిళలను వదిలేస్తే మగవాళ్ళు కూడా సేఫ్ కాదండి. ఎవడైనా గానీ కోపం వచ్చింది, వాడు తాగేస్తున్నాడు అని అంటే ఎదురు నుంచి వచ్చి ఒక ఇది పొడిచాడని అంటే కత్త తీసుకొని ఇంకంతే. ఎవరు దాన్ని ఆపడానికి ఏమైనా రెమెడీస్ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కక్ష సాధింపులను, లేకపోతే నా ప్రభుత్వంలో నేను కావాలనుకుంది జరగాలనేటువంటి విషయం పక్కన పెట్టి ప్రజలకి ఇంతకంటే కనీస రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ లో అని అంటే ఇంతకంటే ఘోరమైన పాలన, ఇంతకంటే మీ పాలన దిగజారినట్టు కదండి, మీ పాలన కూలిపోయినట్టు. ప్రజలు బతకడమే కష్టం ఇక్కడ అని అంటే మీ పాలన కూలిపోయినట్టే ఏకంగా. ఈ రోజుటికైనా మహిళా రక్షణ మీద మీరు ఆలోచన చెయ్యకపోతే ఆడవాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్ లో రక్షణ ఇవ్వలేనటువంటి గవర్నమెంట్ గా కూటమి గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 56వ సమావేశంలో 7 కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. అమరావతి రాజధాని అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వ భవనాల నిర్మాణం, భూ కేటాయింపుల అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం జరిగిందన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ నిర్ణయాలతో రాజధాని అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయటం జరిగింది. 103.96 కోట్లు.
103 ఇది స్పెషల్ బిల్డింగ్. అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. అది 2 acresలో ఆ బిల్డింగ్ కడతారు. అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీ వాడు దాన్ని టేకప్ చేస్తారు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలకు సంబంధించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి 115 యూనిట్లు, దానికి 105.52 crores యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. 109.52 కోట్లు. తర్వాత నాబార్డ్ ఏదైతే 7,500 కోట్లు శాంక్షన్ చేసి 1,502 crores రిలీజ్ చేసింది. దాంట్లో ఒక 100 crores యాక్చువల్గా ఈ యొక్క సిఆర్డీ ఏడిఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్కి ఒక 100 crores యూటిలైజ్ చేసుకునేటట్టుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు 3 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. అది 60 yearsకి ₹1 లీజ్ కింద ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దాదాపు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు ఆ ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సదరన్ గ్లోబల్ హోటల్స్ వాళ్ళకి అంతకుముందు 2 acres ఇచ్చినాం. అదేవిధంగా ఓం సాయి భగవాన్ సాయి వాళ్ళకి హయత్ అసోసియేషన్తో ఒక 4 acres ఇచ్చినాం. అది చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ని మార్చి వేరే ల్యాండ్ ఇవ్వటం జరిగింది. వేరే ల్యాండ్. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ గురించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఫ్లడ్కి సంబంధించి అమరావతి క్యాపిటల్ సిటీ సేఫ్గా ఉండాలని ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు ఈ వాటర్ దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క టౌన్ కింద అంటారు. టౌన్లో మొత్తం విత్ రివర్స్ అంటారు. అందువల్ల ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ, ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా ఉండవల్ల ఆల్రెడీ 4,000 క్యూసెక్కులతో ఒక కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ డెన్ గా మార్చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆరోపించారు. పేకాట, డ్రగ్స్ యథేచ్ఛగా కొనసాగుతున్న ప్రభుత్వం కళ్లు మూసుకుని చూస్తోందన్నారు. విద్య, వైద్య రంగాలను పక్కన పెట్టి అధికార పార్టీ నేతల కోసం సంపద సృష్టించడమే లక్ష్యంగా పాలన సాగుతోందని విమర్శించారు. టీడీపీ సీనియర్ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ దందా నడుస్తోందని ఆరోపించారు. అందుకే పోలీసుల చర్యలు తీసుకోవడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సెబ్ ద్వారా గంజాయి, డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోనే డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈ పాలనపై ప్రజలు త్వరలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రాగానే ఫస్ట్ జీవో ఏమి ఇచ్చారు తెలుసా అండి? పేకాట క్లబ్బులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, యథేచ్ఛగా మీరు పేకాట ఆడుకోవచ్చు. క్లబ్ బయట మేము ఇక్కడ రిక్రియేషన్ అనేది హైకోర్టు ఆదేశాలతో
నడిపిస్తున్నాము అని రాశారు. రిక్రియేషన్ అంటే ఏంటండి చెప్పండి? అది ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండి వాళ్ళకి ఏమన్నా ఆటలు గాని లేదా ఏమన్నా సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకోవడం కానీ అట్లాంటివి జరగాలి. కానీ పేకాట క్లబ్బుల్ని చేసుకోమని ఎక్కడ కూడా రిక్రియేషన్ క్లబ్ లో వాటి యొక్క కండిషన్స్ లో ఎక్కడ లేదండి. కానీ వాళ్ళంతా యథేచ్ఛగా చేశారంటే దీని వెనక ప్రభుత్వ హస్తం లేదా? ప్రభుత్వ హస్తం లేకుండానే దాదాపు నిన్న రైడ్ జరిగినప్పుడు 280 మందిని పట్టుకుంటాం. దాదాపు 120 కార్లు, 150 కార్లు, 50 బైకులు, ఇంత మందిని పట్టుకుని 50 లక్షల దాకా క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఎక్కడ మీడియా పరంగా బయటికి ఎందుకు రావట్లేదండి? ఎందుకంటే మీరు దీనిలో మీ వ్యక్తులు లేకపోతే, అధికార పార్టీ యొక్క అండదండలతో గన జరగకపోతే మీరు దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? తప్పనిసరిగా మీరు బయటికి తీసుకురావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రకాలుగా మీరు క్లబ్బుల్ని నడిపిస్తున్నారు, ఎన్ని చోట్ల నడిపించి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క నీచమైన దందాలకు మీరు ఒడిగడుతున్నారు. ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకు తీసుకెళ్లి ఎందుకు పనికి రాకుండా యువతని మటు డ్రగ్స్ కి, పెద్దవాళ్ళని ఇటు పేకాడ క్లబ్బులకి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఈ యొక్క పేకాడ క్లబ్బులు గన కరెక్ట్ గా పోలీసు వ్యవస్థ దీన్ని పట్టించుకుని పనిచేసే పోలీసుల్ని పక్కన పడేయటం, మీకు అనుకూలంగా ఉన్న పోలీసుల్ని రెడ్ బుక్ అమలుకి వాడుకోవడం, ఇలా చేయటం చేస్తామనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ యొక్క వ్యవస్థని సక్రమంగా ఉపయోగించి ఈ యొక్క డ్రగ్స్ ని గాని ఈ పేకాడ క్లబ్బులు గాని అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము కోర్టు ద్వారానే డైరెక్షన్స్ తీసుకొచ్చి ఆ వ్యవస్థల్ని పనిచేసే దిశగా తీసుకెళ్తామని చెప్పని మేము స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వందలాది టిప్పర్లు ఇసుక తరలిస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను వాహనాలపై పెట్టుకుని దందా కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. ఇసుక మాఫియా కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నదులు, పర్యావరణం నాశనమవుతుండగా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం పేరు వాడుకుని అక్రమాలు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. వెంటనే ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కవిత డిమాండ్ చేశారు. సొంత జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో ఒక భాగమై లిటరసీ లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని, మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి, అవసరమైనంత ఎక్కువ పాఠశాలలు పెట్టాలి. చాలా దారుణంగా ఉంది. 10వ తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్ పోయే వరకు మొత్తం పడిపోతుంది. 10వ తరగతిలో మాస్ కాపింగ్ చేస్తారట. ఇది మన బీహార్ నాకు అర్థమైతలేదు. సిగ్గు అనిపిస్తుంది వింటుంటే నాకు. ఏం చేయనికే మాస్ కాపింగ్ చేసి మీరు రిజల్ట్లు చూపించుకోవడానికి, కలెక్టర్లు ఫోటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అది? ఇంటర్మీడియట్ పోగానే పిల్లలు ఆగమాగం ఎక్కడెక్కడ అక్కడ పోతాడు. చదువుకు పోయేది లేదు, ఉద్యోగానికి పోయేది లేదు. నాకు కథలు వింటుంటే అసలు నేను ఎక్కడున్నాను అర్థం కాలేదు. నిన్న పోయి మా పిల్లాన్ని స్కూల్లో చేర్పిస్తా అంటే ఏముందా స్కూల్లో చేర్పించేది, నువ్వు పోయి పొలంలో పని చేసుకొని నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల్లో. ఇంత అన్యాయం ఉంటుందా? చాలా దారుణంగా ఉంది లిటరసీ రేట్ అయితే. కేరళ ఒక పక్క 95% లిటరసీ రేట్తో ముందుకు పోతుంటే మనం మాత్రం ఇంకా 23% మహిళా లిటరసీ రేట్ అంటే చాలా చాలా దారుణంగా ఉంది. అయితే ఇది అత్యంత బాధాకరమైన సబ్జెక్ట్ కాబట్టి మీకు ఫస్ట్ చెప్తున్నా. మేము మొదలు రావడంతోనే బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని, ఇక ఆంజనేయ స్వామి వారి మీద కూడా చాలా పాపం కష్టాలు ఉన్నాయి. అక్కడ కూడా ట్రస్టీలు వీళ్ళ ఫ్యామిలీ అంట, అరుణమ్మ గారి ఫ్యామిలీ అంట, కనీస వసతులు లేవు. గోపురం కూలిపోతుంటే 8 ఏళ్ళైనా కూడా దాని మీద శ్రద్ధ లేదు. అక్కడ ఉండేటటువంటి శానిటేషన్ వాళ్ళకి సంబంధించి జీతాలు లేవు. చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే సమస్యలే చెప్పాలి, ఒకరినే టార్గెట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. మేము చేసినటువంటి అధ్యయనంలో విషయాలు తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఇన్నేళ్ళు ఒకటే కుటుంబానికి అధికారం ఇచ్చినా కూడా ఏం జరగలేదన్న బాధతో చెప్తా ఉన్నాం. తర్వాత ఆలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్కి వచ్చినాం. నాసి రకంగా కట్టిండ్రు, బలవంతంగా ప్రజలు వచ్చి వాడదామనేదాకా 3 ఏళ్ళు బంద్ పెట్టిరు 100 బెడెడ్ హాస్పిటల్. ఇప్పుడు ఓపెన్ చేసిన 100 బెడెడ్ హాస్పిటల్. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, భయంకరమైన పరిస్థితి. మొత్తం ఖాళీ ఉంది. మేము నిన్న చూడడానికి పోతే ఏమంటే సండే అంటారు. ఏదో ఉన్న కాడికి పాపం డాక్టర్లు నర్సులు ప్రయత్నం చేస్తారు ఏదో చేద్దామని, కానీ ప్రభుత్వం నుంచి టేబుళ్ళు బల్లలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఆలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్కి ఉంది. దాని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము కల్వకుంట్ల నుంచి మానవపాడు మండలంలో ఒక గ్రామం నుంచి పాస్ అవుతూ ఉంటే మొక్కజొన్న రైతులు పాపం అందరూ కూడా కొనుగోలు కేంద్రంలో మొక్కలు పోసుకొని ఉన్నారు. ఏమన్నా ఏం సంగతి,
ఏం సంగతి అని అంటే వాళ్ళు 30 రోజులు 25 రోజులు 20 రోజులైంది మేము వచ్చామని చెప్తున్నారు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఏందండి ఇది, కనీసం మంచినీళ్ళు కూడా లేవు, కొనుగోలు కేంద్రాలు అంటే అన్ని వసతులు ఉండాలి కదా, మంచినీళ్ళు కూడా లేవు, ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే నేను ఇమీడియట్గా తీపిస్తా అని చెప్పారు. మరి తీపిచ్చిరో లేదో నాకు తెలియదు ఈరోజు. అంటే ఎక్కడికక్కడ సమస్యలను కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోడు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం. ఆ తర్వాత శాంతినగర్ వయా వెళ్తూ తుమ్మిళ్ళకి వచ్చి, ఇక తుమ్మిళ్ళ సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం అంతకుముందు మన నిజాం నవాబ్ హైదరాబాద్లో స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ కావాలన్న కేంద్ర నిబంధన దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నప్పుడు కేంద్రానికి లేఖ రాస్తానని, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ రాయాలంటూ నోటిఫికేషన్ ఇవ్వడం మోసపూరిత చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం మోపడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. చెప్పడము, దాని తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎయిడెడ్ టీచర్, ఇది అన్యాయము, మేము దాదాపు 20 సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు కూడా టెట్ అనేది తీసుకొచ్చి పాస్ కమ్మనడం ఈ వయసులో పద్ధతి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధర్మిల, మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విధంగా సర్వీస్ లో ఉండే వాళ్ళు కూడా టెస్ట్ పాస్ కావాలి అని చేసి చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు కూడా మరి సమర్థించినది. దాని తర్వాత సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా అయోమయంలో ఉన్నారు. మేము దాదాపు 20 సంవత్సరాలు పైగా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నాం, 30 సంవత్సరాలు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. మమ్మల్ని ఈ వయసులో ఈ టెట్ అనేది పాస్ కమ్మని చెబుతున్నారు. ఇది చాలా దుర్మార్గము. ఎందుకంటే మేము ఒక సబ్జెక్టు ద్వారా ఒక డిఎస్సి ఎగ్జామ్ రాసి బీఈడి క్వాలిఫికేషన్ తో మేము పనిచేస్తున్నాం. అయితే పాస్ అయిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక పర్టికులర్లీ సైన్స్ సబ్జెక్ట్ అనుకోండి, ఒక బయాలజికల్ సైన్స్ మేము చెప్తూ ఉంటే ఆ సబ్జెక్టు సంబంధించి ఓన్లీ ఒక వాళ్ళు పెట్టేటువంటి టెట్ లో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 150 మార్కులు పెడతారు. 150 మార్కులలో 20 మార్కులు మాత్రమే ఆ యొక్క కన్సర్న్ సబ్జెక్టు సంబంధించింది ఉంటుంది. అంటే మిగతాదంతా కూడా 130 మార్కులకు వేరేది ఉంటుంది. అంటే సర్వీస్ లో ఉండే వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురైతా ఉన్నారు. ఎందుకంటే మేము ఇంత సర్వీస్ అయిన తర్వాత మేము ఇప్పుడు ఎక్కడ చదువుకోగలుగుతాం, మరలా మొదటికి పోయి ఏదో స్టూడెంట్స్ లేకపోతే అప్పుడప్పుడు ఉద్యోగంలోకి వచ్చేటువంటి వాళ్ళకు పెట్టారు. ఏదైతే టీచర్ ఉద్యోగం కావాలని డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకైతే ఉంచండి, కానీ మాకు మాత్రం ఈ టెట్ ను పెట్టడం అన్యాయం అని చెప్పేసి ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 150,000 మంది పైగా ఉన్నటువంటి తిరుమల శ్రీవారి పరకామణి దొంగతనం ఘటనను సమర్థించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకామణి అనేది కోట్లాది భక్తుల నమ్మకంతో కూడిన పవిత్ర సంపద అని గుర్తు చేశారు. అలాంటి అంశంపై బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. టీటీడీ వ్యవహారాల్లో పారదర్శకత, భద్రత అత్యంత కీలకమని, గతంలో జరిగిన ఈ తప్పులను సమర్థించడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. దేవాలయాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, నాయకులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. పరకామణి ఘటనపై నిజాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా స్పష్టమైన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఈయన గురించి చెప్పుకుంటూ పోతే అవినీతి అక్రమాలకి ఆది పురుషుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్తాం. ఎందుకంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే అవినీతి ఏ విధంగా చెయ్యాలి అనేది ఏదైనా పుస్తకం రాస్తే ఆ పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆయనే దానికి నిఘంటు రాయడానికి సరిపోయినటువంటి పిహెచ్డి, దాని మీద పిహెచ్డి ఎవరైనా చేస్తానంటే వాళ్ళకి నేను డబ్బులు కూడా ఇస్తాను పిల్లలు. ఎందుకంటే ఈయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి చేశాడు, అప్పుడు ఆయన ఏ విధంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని జైలుకి పంపించి ఇప్పటికి కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళు కేసులున్నా బెయిల్ మీద బయట ఉండి రాజకీయం చేయగలిగినటువంటి దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏంటంటే పరకామణిలో జరిగినటువంటి కేసు తప్పు చాలా చిన్నదిగా కనపడుతుంది. హైకోర్టు మొట్టేసిన హైకోర్టు చెప్పింది, అయ్యా ఇది తప్పు అని హైకోర్టు చెప్తే అది చిన్న తప్పు జరిగిందంటాడు. ఏమండి చిన్న తప్ప? మత విశ్వాసాలకు సంబంధించిన మాలాంటి వాళ్ళకి
దేవుడిని ఏ మతమైనా, అది క్రిస్టియన్ మతం అవ్వచ్చు, హిందూ మతం అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, మత విశ్వాసాలను నమ్మే వాళ్ళు ఎవరైనా ఇది చిన్న తప్పుగా భావిస్తారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది చిన్న తప్ప, దేవుడు డబ్బు కొట్టేయటం, తర్వాత లోక్ అదాలత్లో సెటిల్మెంట్లు ఏంటండి? లోక్ అదాలత్లో ఏం సెటిల్ చేసుకుంటారండి? ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే ఆ తగాదాలను సెటిల్ చేసుకోవడానికి లోక్ అదాలత్. దేవుడు డబ్బులు కొట్టేసినాడు లోక్ అదాలత్లో సెటిల్మెంటా? ఇది కొత్త పంచాయతీ. అంటే దొంగతనాన్ని లీగలైజ్ చేసి మేము సెటిల్మెంట్ చేస్తాం, డబ్బులు వెనక్కి తీసుకుంటాం, కొంత డబ్బు మేము కొట్టేస్తాం. ఇది ఒక సిద్ధాంతం. ఒకటి ఏంటంటే ఈయనకి దొంగతనం చేసేదానికి లీగలైజ్ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో ఆవకాయ్ అమరావతి పండుగ సందడి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారిని ఆమ్రపాలి కీలక ప్రకటనలు చేస్తూ తెలుగువారి సంప్రదాయ రుచులను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ పండుగ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ వినూత్న కార్యక్రమం రాష్ట్ర పర్యాటకానికి కొత్త ఊపునిస్తోందన్నారు. ఆవకాయ్ వంటి సాంప్రదాయ వంటకాలు తెలుగువారి సంస్కృతి, ఆత్మీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా ఈ ఉత్సవాన్ని రూపొందించారని తెలిపారు. స్థానిక మహిళా సంఘాలు, రైతులకు ఈ పండుగ ద్వారా ఆర్థిక అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. ఆవకాయ్ పండుగ అమరావతికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. which is a classical music festival. Ilaga multiple festivals across the country. Experience unna valto we are working. The plan is that the event will be happening January 8th to 10th. లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్. ద ప్లాన్ ఇస్ టు బిల్డ్ ద బ్రాండ్ ఓవర్ టైమ్ సో దట్ ఇట్ బికమ్స్ మేజర్ టూరిజం ల్యాండ్ మార్క్ ఇన్ ద హోల్ కంట్రీ. ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. దిస్ విల్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ లిటరరీ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు. సో దీనికోసము టీమ్ వర్క్స్ అనే ఒక కంపెనీతో వీఆర్ వర్కింగ్. సో దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆల్రెడీ ఆర్గనైజ్ జైపూర్ లిట్ ఫెస్ట్, బనారస్లో కబీరా అని ఇప్పుడు ఈరోజు వరకు అయితే ఉండింది, ఈరోజు అయిపోయింది. which is a classical music festival. Ilaga multiple festivals across the country. Experience unna valto we are working. The plan is that the event will be happening January 8th to 10th. లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్. ద ప్లాన్ ఇస్ టు బిల్డ్ ద బ్రాండ్ ఓవర్ టైమ్ సో దట్ ఇట్ బికమ్స్ మేజర్ టూరిజం ల్యాండ్ మార్క్ ఇన్ ద హోల్ కంట్రీ. క్రిస్మస్ పండుగను సినీ నటుడు దళపతి విజయ్ ఎంతో ఆత్మీయంగా జరుపుకున్నారు. స్వయంగా కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపిస్తూ వారితో సంతోషంగా సమయం గడిపారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులతో పాటు చిన్నారులతో విజయ్ కలిసిమెలిసి ఉండడం అందరినీ ఆకట్టుకుంటోంది. పండగల సమయంలో సమాజానికి సానుకూల సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. విజయ్ సాధారణ వ్యక్తిలా పిల్లలతో మమేకమవడం అభిమానుల్లో మరింత ఆదరణ పెంచుతోంది. క్రిస్మస్ అనేది ప్రేమ, ఐక్యతకు ప్రతీక అని విజయ్ వ్యాఖ్యానించారు. సెలబ్రిటీలు సామాజిక బాధ్యతను గుర్తించి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజానికి ప్రేరణగా నిలుస్తుందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్, క్షమాపణ చెప్పాలన్న బుచ్చి రాంప్రసాద్. అవినీతికి ఆదిపురుషుడు జగన్ రెడ్డేనని తీవ్ర విమర్శ. వైసీపీ హయాంలో 2 కోట్ల విలువైన తలనీలాల స్మగ్లింగ్ జరిగిందని ఆరోపణ. దేవుడి సొమ్ము దోచేసిన వారిని ప్రజలు క్షమించరని హెచ్చరిక. అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని నేతలకు పవన్ హెచ్చరిక. మంగళగిరిలో పదవీ బాధ్యతా సమావేశంలో జనసేన నేతలకు దిశానిర్దేశం. యువతకు సరైన వేదికగా జనసేనను నిలపాలన్నదే లక్ష్యం. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీని స్థాపించాలన్న పవన్. అమరావతి బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ఆవకాయ ఫెస్టివల్ జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడలో సాంస్కృతిక వేడుకలు, సినిమా, సాహిత్యం, కళలను ఒకే వేదికపైకి తీసుకురానున్న ప్రభుత్వం. పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ లో బహిరంగంగా కార్యక్రమాల నిర్వహణ.
వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. తరచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి. 3 రీజియన్లలో డీ అడిక్షన్ సెంటర్లు. ప్రజల కోణంలో ఆలోచించే ప్రభుత్వం సేవలందించాలి. పేదలకు ఆసరాగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు గురిచేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు తీవ్రంగా విమర్శించారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.